జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. నేను ఒక విషయం అయితే స్పష్టంగా చెప్తాయా, అది ఏంటంటే ప్రతి ఒక్కరు అనే మాట ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైన హిందువులు చాలామంది అనే మాట ఏంటంటే హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటారు. ఎవరు కూడా ఏంటంటే హిందూ క్రిస్టియన్ బాయ్ బాయ్ అని చెప్పి ఇట్లా రాదనమాట. దానికంటే ఎక్కువ ఈ మాట వస్తుంది, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని. కానీ ఈ మాట అంటారు, కానీ దాన్ని వాస్తవ రూపంలో కూడా చూపించాలి కదా. హిందువులు ఏంటంటే మనకందరూ తెలుసు, నేను గతంలో కూడా చెప్పిన, పరమత సహనం పాటిస్తారు, అందరు దేవుడు సమానం అంటారు, అన్ని మతాలు సమానం అంటారు, ఎక్కువ మాట్లాడితే మేము భారతీయులు అంటారు, సెక్యులర్లు అయితే ఒకడుగు ముందుకు కూడా వేస్తారు. అట్లా రకరకాల వాళ్ళ పండగలు చేసుకోవడం, వాళ్ళ పండగల్లో పార్టిసిపేట్ చేయడం, వాళ్ళ పసందైన వంటకాలు వీళ్ళు తినడము, లేకపోతే ఓళ్ళు నడిపేటువంటి హోటళ్ళు కావచ్చు, లేకపోతే చాయ్ దుకాణాలు కావచ్చు, అక్కడికి పోయి బాగా ఏదో టేస్టీగా ఉంటుందన్నట్టు ఆడికి చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇంతలా ఉన్నప్పుడు ఆవతలలో కూడా అదే మారి ఉండాలి కదా. అట్లా కాకుండా ద్వేషంతో ఉంటే ఎట్లా ఉంటుంది? మనం ఎన్ని చూస్తూ ఉన్నాము, మనం ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. దీనికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తీసుకొచ్చిన, ఈ న్యూస్ చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. యోగి ఆదిత్యనాథ్కు ప్రస్తుతం నరేంద్ర మోడీ గారితో సమానంగా పేరు ప్రతిష్టలు అయితే ఉన్నాయి. అవును కదా, చాలామంది కామెంట్ పెడతా ఉంటారు. అదేమని, అవును అబ్బా మనకు యోగి రావాలా, నెక్స్ట్ PM యోగి రావాలా, యోగి వచ్చి మనం దూసుకొని పోతాము, ఆయన అయితే ఏ మొహమాట లేకుండా అందరినీ సావదబ్బేస్తాడని చెప్పి చాలామంది కామెంట్లు పెడతా ఉంటారు. అట్లా కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు మోడీ గారు తక్కువ కాదు. మన దేశం ఏంటంటే దశాబ్దాల కాలం పాటు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మన దేశం అంతా ఏంటంటే మంచాన పడిపోయింది. ఇది ముస్లింలు మంచాన పడిపోయినట్టు ఆ మాదిరి సత్తు లేకుండా మంచాన పడిపోయింది. ఇప్పుడు ఇంకంటే ఏంది, ఒక విధంగా చెప్పాలంటే కోమాలో ఉన్నట్టు, ఇంకా వెంటనే తెచ్చి ఇంకా పైకి పోవడమే. ఆ స్టేజ్లో ఉండే దేశాన్ని అదే మంత్రమా మాయ అప్పటికప్పుడు లేచి పరిగెత్తాడు ఆ మనిషి. అట్లాగే ఆ దశలో ఉండే దేశాన్ని మళ్ళీ అభివృద్ధి పయనంలో నడిపించాలంటే ఎంత టైం పడుతుంది? దాంట్లో మళ్ళీ కొంచెం చలనం రావాలా, ఏళ్ళు కదలాలా, కన్నురెప్పార్చాలా, కొంచెం అట్లా మనుషులు ఎట్లయితే మంచంలో పడిపోయి ఉండే కోమాలు ఉండే మనుషులు ఎట్లయితే మార్పు వస్తుందో ఆ విధమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. అంటే ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నాడు. దేశంలో అభివృద్ధి పథంలో కావచ్చు, రక్షణ రంగంలో కావచ్చు, కొన్ని పెను మార్పులు తీసుకొస్తున్నాడు, విప్లవాత్మక మార్పులు. కానీ ఏంటంటే మనకేంటంటే ఆత్రం ఈరోజే కావాలి, ఇప్పుడే కావాలనేది. మోడీ వేస్ట్, యోగి కావాలంటే అటు చేసే ఓడి తెలుస్తుంది. మనం ఇంట్లో కూర్చొని మనం ఒక ఇంటిని రన్ చేయాలంటే, మన బతుకు మనం బతకాలంటే మనం శాక్ పీస్ కదా గరుగు పండకేసి రుద్దినట్టు ఎంత అరిగిపోతూ ఉంటుంది, ముడ్డి మనకు అంత అరిగిపోతూ ఉంటుంది. కానీ ఏంటంటే మన దేశం ఎట్లుండాలో, ప్రధాని ఎట్లుండాలో మనం డిసైడ్ చేసేస్తాం. అది తప్పు అని చెప్తున్నాను నేను. ఆయన మంచోడే, ఆయనకు తగినట్టు ఆయన పని చేస్తూ ఉన్నాడు, ఈయన మంచోడే, ఈయన తగినట్టు ఈయన పని చేస్తూ ఉన్నాడు. అంతేగాని మనం ఒకరిని తక్కువ చేయడం, ఒకరిని అట్లా కించపరచడం పద్ధతి కాదు అది. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, మళ్ళీ చెప్తున్నా, దేశాన్ని ఆ స్థాయిలో ఆ స్థితిలో ఉండేదాన్ని మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొంచెం అభివృద్ధి పదంలో నడిపిస్తా మనం భారతీయులు అని చెప్పి గర్వంగా ప్రపంచ దేశాల్లో మనం గర్వంగా తిరగలుగుతున్నామంటే ఈ 10 ఏళ్ల కాలంలో అది నరేంద్ర మోడీ గారు చలవే. అసలు విషయానికి వస్తే ఆ విధంగా యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్న పేరైతే మామూలుగా అంతా ఇంత కాదు. అనేక మంది కట్టర్ హిందువులకు, అలాగే కట్టర్ జాతీయవాదులకు యోగి ఆదిత్యనాథ్ ఏంటంటే ఒక హీరో అయిపోయినాడు. హీరో అవడం కాదు ఆయన రియల్ హీరోనే చెప్పాలంటే. ఇక మోడీ గారి తర్వాత అందరూ కూడా యోగి ఆదిత్యనాథ్ గారినే ప్రధానమంత్రిగా భావిస్తున్నారు. చాలా మంది కామెంట్లు కూడా పెడతారు, నెక్స్ట్ PM యోగినే అన్నట్టు, ఆ మాదిరి అనమాట. ఇక యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ యాక్షన్ అయితే మన దేశంలోనే కాకుండా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఇజ్రాయెల్, ఇటలీ, జర్మనీ వంటి దేశాలు కూడా ఈ జిహాదీలను ఎదుర్కొనే విషయంలో ఈ బుల్డోజర్ ఫార్ములానే అనుసరిస్తున్నారు. ఇక గోండారాజు పాలన సాగేటువంటి ఉత్తరప్రదేశ్ను క్రమశిక్షణలో పెట్టినటువంటి చాతుర్యం కూడా యోగి ఆదిత్యనాథ్ గారిదే. ప్రస్తుతం దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ కూడా ఒకటి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, జిహాదీలు అలాగే మతోన్మాదుల విషయంలో యోగి ఆదిత్యనాథ్ తీసుకునే కఠిన నిర్ణయాలు ఆ విధంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అంతా కూడా ప్రశాంతంగా ఉండాలి. ఇక అసలు విషయంలోకి వస్తే, ఉత్తరప్రదేశ్లోని బిజ్నూర్ అనే జిల్లాలో బిజ్నూర్ అనే నగరం ఒకటి ఉన్నది. ఇక్కడ ఒక కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మీకు అర్థమవుతుందా? ఒక కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఉంటారు. అయితే ఈ బిజ్నూర్లో ఒక పెద్ద ప్రభుత్వ పాఠశాల ఒకటి ఉన్నది. ఆ పాఠశాల పేరు బిజ్నూర్ ప్రభుత్వ పాఠశాల. ఈ పాఠశాలలో తన్వీర్ అయేషా అనే ఒక మతోన్మాది అక్కడ టీచర్గా పనిచేస్తుంది. ఇక
మొన్నటి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఈ తన్వీర్ అయేషా రెచ్చిపోవడం స్టార్ట్ చేసింది. నాయనా ఈవిడ గారు ఒక్కరే కాదు, చాలా మంది ఇట్టేటోళ్ళు ఏంటంటే మన సమాజ్వాదీ పార్టీ కొన్ని సీట్లు ఎక్కువ వచ్చినాయని చెప్పేసి ఒకరు కూడా ముడ్డి మీద గుడ్డ నిలబడ్డంలా వీళ్ళ ఇష్ట ప్రకారం రెచ్చిపోతున్నారు. ఏం జరుగుతుంది అనేది మళ్ళీ వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది, దాంట్లో ఏం డౌట్ ఏంలా. కానీ ఏంటంటే ఓపిక పట్లే ఉన్నారు, ఆత్రం పట్లే ఉన్నారు. ఓయమ్మ ఇంక అయిపోయింది, యోగి పని అయిపోయింది, ఇంక మళ్ళీ మన రాజ్యం వచ్చింది, మళ్ళీ వరుస పెట్టి మన ఇష్ట ప్రకారము మన వాడింది ఆట పాడింది పాట అన్నట్టు మళ్ళీ తైతక్కలాడొచ్చు అని చెప్పేసి ఎవరు ఊహల్లో వాళ్ళు ఊయాలు ఊతారట్టే ఊహల్లో అట్ట. పిల్లలకు మంచి చెడు బోధించాల్సినటువంటి ఈ తన్వీర్ అయేషా హిందూ విద్యార్థులను ఒక మాదిరిగా ఈ ముస్లిం విద్యార్థులను ఒకలా చూడడం ప్రారంభించింది. అది ఎవరైనా కావచ్చు, ఏ మతం వాళ్ళైనా కావచ్చు, స్కూల్ అన్నప్పుడు అన్ని మతాల వాళ్ళు ఉంటారు. ఒకవేళ సపోజ్ ఆ ముస్లిం పిల్లల్ని వీళ్ళు ఏదైనా తక్కువ చేసి అది కూడా తప్పే కదా. అట్టాగే ఇప్పుడు వాళ్ళను హిందువుల పిల్లలను ఒక మాదిరిగా ముస్లిం పిల్లలను ఒక మాదిరిగా చూసి మెట్టు తీసుకుంటుందా? ఇంతకు అది టీచరా లేకపోతే ఆడన్నా పోరంబోకుదా? ఒకసారి మీరు ఆలోచించండి. హిందూ విద్యార్థులు తిలకం అంటే అది బొట్టు ఉంటుంది కదా, ఆ బొట్టు పెట్టుకొని స్కూల్కి వస్తే అదేదో నేరం మార్చి చూస్తా ఆ పిల్లల నుదుటిన ఈ బొట్టు దుట్టు వేయడం అయితే ప్రారంభించింది. పైగా ఏంటంటే ఈ హిందూ విద్యార్థులు బొట్టు పెట్టుకుని స్కూల్కి రావడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేసింది. మళ్ళీ ఏంటంటే ముస్లిం విద్యార్థులు మాత్రం వాళ్ళ మత సాంప్రదాయం ప్రకారం టోపీలు పెట్టుకుంటారు కదా, యాక్చువల్గా అయితే స్కూల్లో ఇవన్నీ చేయకూడదు. మళ్ళా ఈ ముస్లిం విద్యార్థులు మాత్రం టోపీలు పెట్టుకొని వస్తే వాళ్ళని సాధారణంగా స్కూల్లోకి అయితే ఆహ్వానిస్తూ ఉన్నదంట. వాళ్ళకు మాత్రం ఎటువంటి ఆటంకాలు కల్పించకుండా వాళ్ళని ప్రత్యేకంగా చూస్తూ ఉన్నదంట. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి చివరికి ఏంటంటే ఈ విషయం మీడియాలో వచ్చిందియా. దీంతో ఈ విషయం యోగి ఆదిత్యనాథ్కి చేరిపోయింది. ఆయనకి ఈ విషయం ఎప్పుడైతే చేరిపోయిందో అంతే, ఇంకా ఈ విషయాన్ని విచారించడానికి చెప్పేసి ఆ స్కూల్ మీద ఒక ప్రత్యేక కమిటీని ఒకదాన్ని వేశారంట. ఆ కమిటీ నివేదికల్లో ఈ తన్వీర్ అయేషా చేస్తున్న విషయాలన్నీ కూడా బయటకు రావడంతో వెంటనే ఆ టీచర్ అయినటువంటి ఈ తన్వీర్ అయేషాను వెంటనే సస్పెండ్ చేసి పారదోబినారు. అంతేకాకుండా ఈ తన్వీర్ అయేషాకు సహాయ సహకారాలు అందించినటువంటి మరో 2 టీచర్లకు సంవత్సరం పాటు జీతాలు లేకుండా మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అది మ్యాటర్. దెబ్బతో ఇక ఉత్తరప్రదేశ్ స్కూల్స్లో ఈ మతోన్మాద శక్తులు ఇప్పుడు మొత్తం అందరూ కూడా పైన కింద మూసుకొని డిసిప్లిన్ పాటిస్తున్నాయి. అంటే చూడండి, ఏ చిన్న విషయాన్ని కూడా యోగి ఆదిత్యనాథ్ గారు అంత తేలిగ్గా అంత ఈజీగా దేన్ని కూడా వదిలిపెట్టడంలే. సిస్టమ్ను అంత బాగా రన్ చేస్తున్నారు. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు శాంతి భద్రతలు అనేవి అదుపులో ఉన్నాయి. ఇది ఆ విషయమా? నేను మళ్ళీ చెప్తున్నా, ఈ హిందూ ముస్లిం బాయ్ అనేటప్పుడు మనం పాటిస్తున్నాం, అది ఎదుటోళ్ళు కూడా పాటించాలి కదా, ఎందుకు పాటించరు అంటున్నా. మళ్ళా చెప్తున్నా, ఈ దేశం వచ్చేసి మత ప్రాతిపదికనే విడిపోయింది. పాకిస్తాన్ వచ్చేసి ఇస్లామిక్ దేశంగాను, భారతదేశం వచ్చేసి హిందూ దేశంగాను విడిపోయినాయి. సరే, కొన్ని నిజ రాజకీయ శక్తుల వల్ల ఈ దేశాన్ని అర్ధరాత్రి ఎమర్జెన్సీని పెట్టి దీన్ని మళ్ళీ ఏంటంటే సెక్యులర్ దేశంగా ప్రకటించి పారదొబ్బినారు. అయినప్పటికీ ఏమైంది, ఈ దేశంలో మెజారిటీ ప్రజలు హిందువులే కదా, వాళ్ళ అభిప్రాయాలకు, వాళ్ళ మనోభావాలకు, వాళ్ళ పూజా విధానాలకు, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలకు అన్నిటికీ విలువ ఇవ్వాలా లేదా? అట్ట కాకుండా మేము ఇట్టే ఉంటాం అనుకుంటే నువ్వు అట్టుండేటప్పుడు ఇక్కడ ఉండవు ఎందుకో? నీకంటే ఒక దేశాన్ని కేటాయించారు కదా, దోపుకొని బాడివో ఏడే నాకే పని, ఎందుకు ఏడు ఉండడము? అది ఎవరైనా కానీలే. ఒకవేళ ఏడుండి ఒకవేళ హిందువుల్లో ఎవడైనా కూడా తప్పు చేసినా కూడా అవతరం ఏదైనా కావాలని వాంటెడ్గా ఈ మారి ఇబ్బంది పెట్టా కూడా తప్పు ఎవడు చేసినా కూడా వంగన పెట్టి కొట్టాల్సిన మెట్టు తీసుకొని దాంట్లో అయితే డౌట్ ఏంలే. అట్లా ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తాను. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు కనీసం అయినా మీకు పుణ్యం ఉంటుందా, ఒక్కరికన్నా మనకు తెలిసిన ఒక జాతీయవాద మిత్రుడికో లేకపోతే ఏదైనా మీరుండే ఒక గ్రూప్లోనో అట్లా షేర్ చేయండి. కనీసం ఒకరికి షేర్ చేసినా కూడా అప్పటికి మన న్యూస్కి ఎంత రీచ్ వస్తుందో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఇవి ప్రతి ఒక్కరు కూడా చేరాల్సిన న్యూస్. ఈ న్యూస్ వల్ల కొంతమందిలో కూడా మార్పు వస్తుందని చెప్పేసి మేమైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అట్లాగే ఇంతవరకు ఎవరైనా కూడా మీరు కన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ కన్నా చేసుకోకుండా ఉంటే చేసే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేదానికి తప్పనిసరిగా ఆ బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.